కుంభరాశి వారికి 18 సంవత్సరాల తర్వాత రాశిలోనే రాహు సంచారం చేయడం, ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు కోపము, తగాదాలు, గొడవలు, మీరు ఏదన్నా అనకపోయినా అన్నావని కొన్ని నిందలు, కొన్ని చేయకపోయినా నువ్వే చేసి ఉంటావని చెప్పి వాళ్ళు భ్రమలో మిమ్మల్ని పెడుతూ ఉంటారు. ఇలాంటి కాల సమయంలో చిన్న చిన్న విషయాలకు మీరు రియాక్ట్ అవ్వద్దు, వినండి, కాసేపు మౌనంగా ఉండండి. నిజం నిప్పు లాంటిది, కాసేపు తెలిసిపోతుంది. ఆ క్షణంలో మీరు వెంటనే మీరు ఫైర్ అవ్వడం, గొడవ పెట్టుకున్నారనుకోండి, చెయ్యని నిందకు మీరు ఇబ్బంది పడడం, ధనం పోగొట్టుకోవడం, చెడ్డ పేరు తెచ్చుకోవడం, శత్రువులు పెరగడం, దీనివల్ల అనారోగ్యము, నరాల బలహీనత, ఆర్థికపరమైన ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో ప్రతి శనివారం పూట రాహుకాల సమయంలో మౌనంగా ఉండడం, దుర్గామాత పూజలో పాల్గొనడం, ఎరుపు వస్త్రాలను దానం చేయడం, ఎరుపు పూలతో అమ్మవారికి అలంకరించడం వల్ల వీటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.